అమ్మవారి ముఖమును అందలి అవయవములను వర్ణిస్తున్న శంకరాచార్యులు వారు ప్రస్తుత శ్లోకంలో అమ్మవారి చిరునవ్వుల వెన్నెల్లోని మాధుర్యాన్ని తెలియజేస్తున్నారు. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రశ్చ పిబతాం చకోరాణాం ఆసీత్ అతిరసతయా చంచుజడిమా అతస్తే సీతాంశో అమృతలహరి ఆమ్లరుచయ పిబంతి స్వచ్ఛందం నిశి నిశిభృశం కాంజికథియా. అమ్మ, నీ ముఖము నుండి ప్రసరించి చిరునవ్వు అనే వెన్నెలను గ్రోలిన చెకోరాలకు ఆ తీయదనాన్ని భరించలేక వాటికి వెగటు పుట్టింది. వాటి నాలుకలు మొద్దుబారాయి. ఆ చకోరాలు తమకు కలిగిన వెగటును పోగొట్టుకోదలిచి పుల్లని ద్రావకం కోసం వెతికాయి. వాటికి చంద్రుని వెన్నెల పుల్లగా ఉన్న అన్నపు గంజిలా తోచింది. ఆ చకోర పక్షులు అటువంటి రుచి ఎందు ఆసక్తి కలిగినవై చంద్రుని వెన్నెలను ప్రతి రాత్రి పానం చేస్తున్నాయి. అమ్మ ముఖం అనే చంద్రుని నుండి ప్రసరిస్తున్న చిరునవ్వు అనే వెన్నెల ముందు లోకంలో గల చంద్రుని వెన్నెల దిగదుడిపే అని భావించబడుతోంది. చకోరాలు వెన్నెలను త్రాగుతూ ఉంటాయి. సాధారణంగా నవ్వును వెన్నెలతో పోలుస్తారు. అమ్మ నవ్వు వెన్నెల వలె ఉంటుందని శంకరులు చెప్తున్నారు. అమ్మ నవ్వు గురించి వసిన్యాది వాగ్దేవతలే పలుమార్లు చెప్పారు. ధర స్మేరముఖాంబుజ, మంద స్మిత ప్రభాపూర వంటి నామాల్లో. నవ్వును వెన్నెలతో పోల్చినప్పుడు చకోర పక్షులు అమ్మ ముఖం నుంచి వచ్చే ఆ నవ్వును కాక బయట ఉన్న చంద్రుని వెన్నెలు ఎందుకు తాగుతున్నాయి అన్నదానికి కారణం చెప్పారు. ఒకసారి అమ్మ చకోరాలను పిలిచింది. ఆ చకోరాలు అమ్మ నవ్వు అనే వెన్నెలను త్రాగాయి. తాగిన వెంటనే అంత తీయదనం అవి భరించలేకపోయాయి. తీపిని పోగొట్టుకునే నిమిత్తమై అవి పుల్లటి పదార్థం కోసం వెతకనారంభించాయి. అప్పుడు వాటికి చంద్రుని వెన్నెలు కల్పించింది. ఆ వెన్నెలు తాగి చకోరాలు అమ్మ నవ్వు అనే వెన్నెల యొక్క తీయదనాన్ని పోగొట్టుకున్నాయట. అమ్మవారి చిరునవ్వు చంద్రుడని చెప్తారు. అందుచేత అమ్మ నవ్వు చంద్రబింబం వలె అందరికీ ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది. అమ్మ నవ్వు అనే వెన్నెల అమృతం. అమ్మవారి ముఖం నుండే మందహాసం చంద్రకిరణముల కంటే మధురం. అమ్మ ముఖం పరిపూర్ణం. చంద్రుని వలె కళలు తప్పంది, కళంకం లేనిది అమ్మ మందహాసం. అది భక్తుల పట్ల అమ్మ ప్రసన్నతను తెలియజేస్తుంది. ఆ నవ్వు ఆనందానికి, ప్రసన్నతకు సంకేతం. అమ్మ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చెరగదు. అమ్మ స్మితవదన. అమ్మ చిరునవ్వును తలుచుకుంటే సమస్త దారిద్ర్యాలు తొలగిపోతాయి, దుఃఖ నివారణ అవుతుంది. ఆమె దుఃఖం పోగొట్టి ఆనందాన్ని ఇస్తుంది. అమ్మ మనస్సు ఆనంద సముద్రం. అందులోని ఒక కెరటం ఆమె నవ్వు. సచ్చిదానంద తత్వమే అమ్మ. అటువంటి పరతత్వాన్ని వదిలి చకోరములనే జీవులు చంద్రుని వెన్నెల అనే ఐహిక వాంఛలను కోరి పరుగులు పెడుతున్నాయి అంటున్నారు. శ్రీ మాత్రే నమః.